చతురస్రం బిస్కెట్ బిస్కెట్ ఎట్లుంటది అట్లా త్రిభుజం రాసినవా మూడు మూలలు రావాలి చూడా చతురస్రం
చతురస్రం చతురస్రం. దీన్ని ఏమన్నాము? త్రిభుజం. పిల్లలు త్రిభుజం ఇగో ఇట్లుంటది. ఎట్లుంటది? ఇక్కడ చూడండి, ఇగో ఇట్లుంటది. దీన్ని ఏమన్నాము? త్రిభుజం. దీన్ని ఏమన్నాము? చతురస్రం. చతురస్రం. వెరీ గుడ్. గుండమ్మ చతురస్రం దించిందా? వృత్తాన్ని దించండి. వృత్తం. వృత్తం అంటే ఎట్లుంటది? చూపెట్టు ఒకసారి, అక్కడ చూపెట్టు వృత్తం ఎట్లుంటుందో అలా చూపెట్టు. వృత్తం. దాన్ని ఏమన్నాము? వృత్తం అన్నాము. వృత్తం. బిస్కెట్. బిస్కెట్ చతురస్రం. బిస్కెట్ ఆకారంలో ఉండే చతురస్రం. అది త్రిభుజం. అది సమోసా. దీన్ని ఏమన్నా? ఒకసారి చూడండి పిల్లలు, మీరు జరగండి, ఎందుకు జరగండి, ఇక్కడ చూడండి. దీన్ని ఏమన్నాము? ఇక్కడ చూడండి, దీన్ని ఏమన్నాము? త్రిభుజం. ఇగో నువ్వు నీళ్ళు ఇక్కడ ఎన్నిసార్లు చేస్తావు? మీరు కొంచెం ఎందుకు జరగండి. మీ ఆకారాల గురించి నాకు చెప్పాలి. జరగ ఓ అమ్మా, కొంచెం ఎందుకు జరగ. ఇప్పుడు నువ్వు రాసినావు కదా, ఇదేంటి? నువ్వు పెద్ద రాసినావు, ఆరు చూసుకుంటూ రాసినావు. దీన్ని ఏమన్నాము? బిస్కెట్ ఏమన్నాము? చతురస్రం. సమోసాని ఏమన్నాము? త్రిభుజం. చపాతీని ఏమన్నాము? వృత్తం. సమోసా, బిస్కెట్, చపాతీ. దీన్ని ఏమన్నాం? రొట్టె. రొట్టె రౌండ్ గానే ఉంటది, చపాతీ రౌండ్ గానే ఉంటది. ఇంకేం రౌండ్ ఉంటుంది చెప్పండి? వృత్తాకారంలో చందమామ రౌండ్ గానే ఉంటాడు, సూర్యుడు రౌండ్ గానే ఉంటాడు. ఇగో మన దగ్గర వేయింగ్ మిషన్ కూడా రౌండ్ గానే ఉంది. ఇంకా ఏమి ఎట్లా రౌండ్ టేబుల్ కూడా రౌండ్ గానే ఉంది. అదే ఆకారంలో ఉంది, వృత్తాకారంలో ఉంది. నువ్వు నీ దగ్గర ఏమేమి ఆకారాలు ఉన్నాయి చెప్పు? వృత్తాకారం. ఓ చిన్న మనిషి, ఏమేమి రాసినావు నువ్వు? మనిషి కదా, నువ్వు చిన్న మనిషి ఏమేమి రాసినావు చెప్పు? ఏంటి సాత్వి? నా దగ్గర చాక్లెట్స్ ఎవరు తీసేసుకున్నారు? ఇక్కడ చూడండి పిల్లలు, నాకు చెప్పండి, నేను దించుతా. దీన్ని ఏమన్నాము? చతురస్రం. ఇప్పుడు చూడండి, త్రిభుజం, చతురస్రం, చతురస్రం, వృత్తం, చతురస్రం, వెరీ గుడ్ పిల్లలు. మీకు ఆకారాలు అందరికి వచ్చేసినాయా? చెప్పండి ఒకసారి ఆకారాలు చెప్పండి. చతురస్రం, వృత్తం.
త్రిభుజం. చెప్పండి పిల్లలు, ఇక్కడ ఇక్కడ ఆకారాలను పట్టుకున్నా, నేను పట్టుకుంటా, మీరు చెప్పండి.